అందరికీ నమస్కారం. నేను మీ పిసారెడ్డి. నేనెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూడనండి. ఎందుకు చూడనంటే, నేను భగవద్గీత, బైబిలు, ఖురాను వీటిల్ని గౌరవిస్తాను గానీ, భూతు పురాణాలని ఎప్పుడు కూడా చూడను, వినేదానికి కూడా ప్రయత్నించను. కాకపోతే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఒక పదం బాగా వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి గనక సిగ్గు, లజ్జ ఉంటే, వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలుకి సిగ్గు, లజ్జ అనే పదాలకి అర్థం తెలుసా? నేను గనక సెన్సార్ లేకుండా, ఫిల్టర్లు లేకుండా గనక మాట్లాడితే రేపు ఉదయానికల్లా ఈ కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి బొక్కలు వేస్తుంది. వాస్తవాలు నాకు తెలుసు. అవి ఎందుకు మాట్లాడకూడదో కూడా నాకు తెలుసు. మనసు విప్పి కానీ మాట్లాడితే అవి చాలా ఘోరమైన పదాలు, ఘోరంగా కూడా ఉంటాయి. కాకపోతే కడుపు రగిలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సిగ్గు, లజ్జ ఉందా అనే పదం వింటుంటేనే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఆ బాధతోనే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే, నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడతావా? నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే ఓబుళాపురం మైనింగ్లో గాలి జనార్దన్ రెడ్డి దోపిడీకి అండగా నిలబడతావా? నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే దాదాపుగా 45,000 కోట్ల రూపాయల సిబిఐ కేసులకు సంబంధించి 6 సంవత్సరాలుగా కోర్టుకి అటెండ్ కాకుండా ఉంటావా? నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే నీ పేటీఎం కుక్క చేత కోడికత్తితో దాడి చేయించుకుంటావా? నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే మీ చిన్నాయన్ని మీరే లేపేసుకొని నారాసుర రక్త చరిత్ర అని నీ టిష్యూ పేపర్, నీ బాత్రూమ్ పేపర్లో ప్రచారం చేసి ఎన్నికలకి నీ చిన్నాయన తండ్రి, నీ చిన్నాయన చావుని వాడుకుంటావా? ఇన్ని విధాలుగా నీ సిగ్గు, శరం గురించి మాట్లాడాలి, నీ సిగ్గు, లజ్జ గురించి మాట్లాడాలంటే అసలు రేపు ఉదయం నీకనే సిగ్గు, లజ్జ కనుక ఉంటే తలెత్తుకొని సమాజంలో కూడా తిరగలేవు. నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే ఏ సంబంధం లేని ఒక కులాన్ని వాడుకొని, రెడ్డి నువ్వు రెడ్డి కులాన్ని వాడుకొని ఆ కులాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భ్రష్టు కొట్టిస్తావా నువ్వు చెప్పు. నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే నీ తోడబుట్టిన చెల్లి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కుమారుడి యొక్క వివాహానికి ఆహ్వానిస్తే ఆవిడ వ్యక్తిత్వం మీదనే విమర్శలు చేస్తారా? నీ పేటీఎం కుక్కలకే కనుక సిగ్గు, లజ్జ ఉంటే నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ చెల్లెల మీద ఆ విధంగా దాడి చేస్తారా? నీకే కనుక సిగ్గు, లజ్జ ఉంటే నీ చెల్లెల మీద ఎవరైతే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో వాళ్ళను వదిలిపెడతావా? అదిగో నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఎవడైతే ఆడపిల్ల జోలికి వస్తాడో వాడికి అదే చివరి రోజు అన్నాడే, అదేవిధంగా తుని సంఘటన జరిగింది. నీకే కనుక సిగ్గు, లజ్జ ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడివే కనుక అయితే నీ చెల్లి మీద ఎవరైతే తప్పుడు నిందలేస్తున్నారో, ఎవరైతే అబాండాలు వేస్తున్నారో వాళ్ళని చివరి రోజుకే అంతం చేసేవాడివి. నీవు మాట్లాడాలి సిగ్గు, లజ్జ గురించి. నీ రాజకీయం మాట్లాడాలి సిగ్గు, లజ్జ గురించి. 2024 ఎన్నికల ఫలితాల్లో 11 స్థానాలు ఇస్తే సిగ్గు, లజ్జ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని మొండి పట్టు పట్టి కోర్టుకు వెళ్తూ సిగ్గు, లజ్జ లేకుండా ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి నువ్వు సిగ్గు, లజ్జ లేకుండా మీడియా సమావేశం, అది కూడా మీడియా సమావేశం కాదు, నీ పేటీఎం కుక్కల ద్వారా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి కనీసం వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా పారిపోయే నువ్వు సిగ్గు, లజ్జ గురించి మాట్లాడతావా? మొన్న మార్చిలో చెప్పావు, ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాను,
కార్యకర్తలకు అండగా నిలబడతాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అన్నావు. పారిపోయావు బెంగళూరుకి. నిన్న మొన్న చెప్పావు 10వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తాను, కార్యకర్తలను కాపాడుకుంటాను, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాను అన్నావు. తెల్లారితే లండన్ పారిపోయావు. నీ కేసుల నుంచి నువ్వు కాపాడుకోవడం కోసంగా ఎంతమందికి ఏమేమి చేస్తున్నావో ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు. నువ్వు చేసే సిగ్గు లజ్జా లేని రాజకీయానికి 1,50,00,000 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అమరావతి భూములు నీ 5 ఏళ్ల పాలనలో శ్మశానంగా మారింది. దాదాపుగా 25 గ్రామాల రైతులు రాజధానికి ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళు దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఎలాంటి పోరాటం చేశారో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. సిగ్గు లజ్జ లేకుండా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండలో నీ భార్య కోసం ఇల్లు కట్టావంటే నీకంటే దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఈ దేశ రాజకీయాల్లోనే కాదు, ఈ ప్రపంచ రాజకీయాల్లోనే లేడు. నువ్వెంత సిగ్గు లజ్జ లేని వ్యక్తివంటే 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టేసి దాన్ని ఎందుకు కట్టాను, ఏ పర్పస్ కోసం కట్టాను, ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకోసం వాడుకోవాలి అని చెప్పేదానికి కూడా నీ దగ్గర సమాధానం లేదంటే నువ్వెంత సిగ్గు లజ్జ లేని వ్యక్తివో, మళ్ళీ నువ్వు ఎంత సిగ్గు లజ్జ లేకుండా ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం రాజకీయం చేస్తున్నావో ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. చాలా కట్ చేసుకుంటున్నాను, చాలా కంట్రోల్లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద మాకుండే భయం, నమ్మకం, గౌరవం. వాళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తిగత దోషణలకి దూరంగా ఉండండి. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించవద్దు. రాజకీయంగా ఏమైనా విమర్శించండి, అది కూడా చట్ట ప్రకారం విమర్శించండి అని వాళ్ళు పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద గౌరవంతో, వాళ్ళ కష్టానికి కృతజ్ఞతగా మేము బరి తెగించి నీలాగా మాట్లాడలేకపోతున్నాం. కానీ నీలాగా మాట్లాడదలుచుకుంటే నీ పరిస్థితి ఏంటో నువ్వే అర్థం చేసుకో. మాట్లాడే ముందు కొంచెమైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, దాదాపుగా ఆయన 4వసారి ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తిని ఉద్దేశించి నువ్వు ఊరు వాడ తిరిగి కాళ్ళు గడ్డాలు పట్టుకొని అబద్ధాలన్నీ ప్రచారం చేసుకొని, చిన్నాయిని చంపేసుకొని, కోడికత్తితో పొడిపించుకొని, నువ్వు చెప్పని అబద్ధం అంటూ చెప్పి ముద్దులు పెట్టి ఇంకా నీచానికి దిగజారి ఒక్కసారి అధికారంలోకి వచ్చావు. ప్రజలు ఆ తర్వాత ఏం చేశారు? నేను 2024లో 11 స్థానాలకు పరిమితం చేశారు. అయినా సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు 164 స్థానాలు ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఈరోజు విమర్శిస్తున్నామంటే నిజంగా చెప్పాలంటే నీది ఏ జన్మో మా లాంటి వాళ్ళకి అర్థం కావట్లా. నిన్ను విమర్శించాలన్నా కానీ మాకు సిగ్గు లజ్జ ఉంది కాబట్టి ఇంతవరకే పరిమితం అవుతున్నాం. నోరు కాస్త అదుపులో పెట్టుకుంటే మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏదైనా ఉందో, మీకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఏదైతే ఉందో అది తప్పకుండా మా నుంచి ఉంటుంది అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.